ఆదిలాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసులంతా ఐక్యంగా ఉండి తమ సాంప్రదాయ రీతిలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఊట్నూరులో జరిగినటువంటి కార్యక్రమంలో ఆచి చికెన్ మసాలా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. చెప్పండి, ఆదివాసీ దినోత్సవాన్ని ఎట్లా జరుపుకున్నారు? ఈసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున జరపడం అనేది జరిగింది. పెద్ద ఎత్తున జరిగిందంటే కారణం ఆదివాసులు బాగా చైతన్యవంతులైనరు. రెండవది కంపల్సరీ మా హక్కులు మా యొక్క ప్రతిదీ కూడా కాపాడాలనే వారి యొక్క ఆలోచన, కొట్టుడిపోయిన జీవాలన్నీ కూడా తిరిగి రావాలనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావడం అనేది జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రధానంగా మౌలిక వసతులు, వెళ్ళడానికి దారి కావచ్చు, తాగడానికి నీళ్ళు కావచ్చు, ఉండడానికి ఇల్లు కావచ్చు, ఈ ప్రధానమైన అంశాలతోటి వారందరూ కూడా అడిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకించి ఏది కావాలన్నా చేస్తూ పోయినప్పుడు కూడా ఒక అడవి శాఖతోటి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందులతోటే ప్రత్యేకించి ఆదివాసులు ఇంకా ఇంత చేసినా మనకు ఒకవైపు ప్రభుత్వం ఇంద్రమిల్లు ఇస్తుంటే అడవి శాఖ మమ్మల్ని ఇంత ఇబ్బందులు గురి చేస్తున్న ఆలోచనలో ఆదివాసులు అందరూ కూడా ఉన్నారు. అందుకే ఈసారి ఎక్కడైనా చూసుకోండి, మండల కేంద్రాల్లో కావచ్చు, అదేవిధంగా జిల్లా కేంద్రాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ అయ్యి మరి ప్రత్యేకించి పోడు భూముల అంశం విషయంలోనే ప్రత్యేకమైన నినాదాన్ని వాళ్ళు బయటకు తీసుకురావడం అనేది జరిగింది. అందుకే నేను కోరేది ఒకటే, అటవీ శాఖ యొక్క వైఖరి కొంత మారితే తప్ప ఈరోజు సమస్యలకు పరిష్కారం మనకు దొరికాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా మేము యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో అనేక రకాల రోడ్లు కావచ్చు, అదేవిధంగా అనేక రకాల సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు తీసుకొస్తున్నప్పుడు కూడా కొన్ని అటవీ శాఖ వల్ల ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలుసు. మనం మాట్లాడే క్రమంలో మెజారిటీగా ఆ అంశాలనే దృష్టిలో తీసుకురావడం అనేది జరిగింది. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క వేడుకల్లో కూడా పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, ఐటీడీపీఓ, ఎస్పీ మీరందరూ కూడా కలిసి ఆదివాసులతో కలిసి నృత్యాలు కూడా చేశారు. ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. నిజంగా కల్చర్ బతకాలని ఒక ఆలోచన గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, దాంతోపాటు పిఓ గారు అయితే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ పడతాయి. ఈరోజు తను కూడా ప్రత్యేకమైన ధోతి వేస్తే దాంతో వచ్చేసి ఇది కేవలం ఈరోజు చూపెట్టడమే కాదు, పిఓ గారి యొక్క ప్రధానమైన ఎజెండా ఆదివాసుల భాషా సంస్కృతి బతకాలనే ఆలోచన ప్రత్యేకించి ఒక యాప్ని కూడా రూపొందించే కార్యక్రమంలో పిఓ గారు ఉన్నారు. తప్పకుండా మన ప్రాంతంలో మన భాష, మన కల్చర్ బతకాలనే ఆలోచన పిఓ గారిది. కాబట్టి పిఓ గారు చేసే కృషి అంత ఇంత కాదు. వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో సహకారం చేయాలని ఆదివాసీ పెద్దలను కావచ్చు, యువకులను కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు, అందరినీ కూడా నేను కోవడం అనేది జరిగింది. చివరిగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికి కూడా ఏం సందేశం? నేను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సంఘాలందరికీ, మేధావులకి, విద్యార్థులకి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మన హక్కులు రక్షించబడాలంటే మనలో యూనిట్ ఉండాలి. సంఘాల వారిగా విడదీసి ఉండే ప్రయత్నం చేయకండి, సంఘాలని విడగొట్టకండి. ఈరోజు తులందెబ కావచ్చు, సంక్షేమ పరిషత్ కావచ్చు, రాజ్గోండ్ సేవా సమితి కావచ్చు, రాయల్ వ్యవస్థనే కావచ్చు, ఈరోజు ప్రభుత్వానికి అనుసంధానంగా మరి ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో కొంత ఆలోచన చేయాల్సిందిగా మరి ఆదివాసీ పెద్దలందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఎంత కొట్లాడి చేసినా హక్కులంటే పోతున్నాయి తప్ప తిరిగి వచ్చే ప్రయత్నం లేదు. అందుకే నేను ఏమంటున్నా అంటే, కొంత మేధావులందరూ కూడా కూర్చొని చర్చ చేసి మరి భవిష్యత్తులో మన హక్కుల్ని ఇంకా ఏ రకంగా సాధించే ఆలోచనతోటి ముందుకెళ్లాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆదివాసులందరూ కూడా ప్రపంచ ఆదివాసీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో అందరూ ఆదివాసులు ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండి తమ యొక్క హక్కులు సాధించుకునే దిశగా ముందుండాలి. అందుకోసం తమంతా కూడా కలిసికట్టుగా ఉండాలనైతే ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆచి చికెన్ మసాలా.